ఈ స్విస్ రోల్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. షుగర్ సిరప్ ఏం లేదు, వాటర్లో షుగర్ యాడ్ చేసి పెట్టుకున్నాను జస్ట్ కలిసిపోయే విధంగా అంతే. దాంతోపాటుగానే మిల్క్, జెలటిన్ స్టిక్స్ అంటారు వీటిని, జెలటిన్ షీట్స్ అంటారు, లేదంటే జెలటిన్ పౌడర్ కూడా దొరుకుతుంది, నేనైతే షీట్ వాడుతున్నాను. అలాగే స్ట్రాబెర్రీ క్రష్, ఎగ్స్, షుగర్ అండ్ వెనిలా స్పాంజ్. ఇది డైరెక్ట్గా మనకు రెడీమేడే దొరుకుతుంది, సో స్పాంజ్ కేక్ అంటారు కదా అలాంటిది అనమాట, అదొక షీటు. దాంతోపాటుగానే వెనిలా ఎసెన్స్ అండ్ కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ మనకి ఇది జస్ట్ ఆప్షన్ కిందనే తీసుకున్నాము, పెద్ద రిక్వైర్మెంట్ ఉండదు, ఎగ్ తోటి తయారు చేయబోతున్నాం. ఇన్ కేస్ మీరు ఎగ్తో తయారు చేయడం కొద్దిగా టఫ్ అవుతుంది, హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఎనీబడి లైక్ ఎగ్ అవాయిడ్ చేసి డైరెక్ట్ కస్టర్డ్ పౌడర్తో కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్కి బేసికలీ కస్టర్డ్ పౌడర్ ఏంటంటే రెడీమేడ్ టైప్ ఉంటుంది, మనం కొద్దిగా ఒరిజినల్ అథెంటిక్గా చేద్దామని ఉద్దేశంతో ఎగ్ కూడా యూస్ చేస్తున్నాం డైరెక్ట్గా. కేక్ అంటే ఎగ్, సో ఎగ్తోనే చేసేద్దాం. అయితే మనం చేస్తుంది కేక్ కాదు ఇప్పుడు, సో వీ మేక్ కస్టర్డ్ హియర్. సో వీటితోటి కస్టర్డ్ తయారు చేసుకుంటాము, స్విస్ రోల్స్ సపరేట్గా తయారు చేసుకుంటాం, వాటన్నింటిని మిక్స్ చేసి విల్ ఫ్రీజ్ ఇట్ అండ్ విల్ గెట్ కేక్, స్విస్ రోల్ కేక్. డెఫినెట్లీ మొదలు పెట్టేద్దాం అండి విత్ యువర్ పర్మిషన్. అండ్ ఈ పని ఎలాగూ ఈజీ ప్రాసెస్, మీకు కూడా చెప్తున్నాను, చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ వాంట్ టు నో అబౌట్ యూ. ఓకే, మీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది మీకు, పద్మశ్రీ వచ్చింది, వాట్ ఆల్ దీస్ థింగ్స్, గిన్నీస్ రికార్డ్ గురించి చెప్పండి. అంటే బేసికల్గా ఏమవుతుందంటే హరీష్, ఒక ప్రొఫెషన్ ప్యాషన్ ఎప్పుడు అదే చెప్తుంటాను, మనకి ఎప్పుడైతే ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ ఒక్కటే అయిపోతుందో దాన్ని ఇంకా దాంట్లో మనం సాధించాల్సినవన్నీ సాధించాలనుకుంటుంటాం. సో అట్లాగే మనం పీజీ చేసి మన మెడిసినే ఒక వృత్తి అన్నీ అనుకుంటామో, అప్పుడు ఎలాగా మనం వరల్డ్లో తిరిగి చూసేటప్పుడు ఉమెన్కి అన్ని ఏ సర్జరీస్ చేసినా కూడా అన్నీ ఓపెన్ సర్జరీసే ఉండేవి. అదొక పెద్ద ప్రహసనం. ఆపరేషన్ అంటే ఇంట్లో అందరూ లీవులు పెట్టి ఇంట్లో ఉండటం, ఒక 3 నెలల పాటు ఇంకొకళ్ళు వచ్చి ఇంటికి హెల్ప్ చేయటం. సో అలా కాకుండా ఏ విధంగా మనం ఒక ఉమెన్కి ఎంపవర్మెంట్ అని మాట్లాడుతూ అంటే ఒక ఇంటి మీద ఆమెకు పవర్ ఉండాలి ఫస్ట్. సో ఇంట్లో తను మన లీడర్ అని ఎప్పుడు అవుతుందంటే తను మూల పడకుండా ఉండాలి. సో దాన్ని మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ చేయాలి అని ఎప్పుడైతే స్టార్ట్ చేశామో, ఇండియాలో చాలా తక్కువ మంది, అండ్ ఇట్ వాజ్ ఆల్ వెరీ డిఫికల్ట్. అంటే అదొక మ్యాన్స్ వరల్డ్ లాగా డిఫరెంట్ పోర్ట్స్ డిఫరెంట్గా ఉండేదాన్ని. సో అలాంటి టైంలో వచ్చినప్పుడు వీ హ్యాడ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ న్యూ అనమాట. అంటే లేదు ఇది ఇలా ఉండాలి, మన అవుట్కమ్స్ ఏంటి దాన్ని బట్టి మన త్రోవని మార్చుకోవాలి తప్పితే త్రోవ ఇలా ఉంది కదా అని దాన్ని బట్టి అవుట్కమ్ ఇవ్వకూడదు. ఒక పేషెంట్కి ఒక ప్రాబ్లం వస్తే పేషెంట్ వచ్చి నాకు నొప్పి తగ్గిమంటుంది తప్పితే నువ్వు ఎలా చేస్తున్నావు అని అడగదు. సో అది మనం ఇవ్వాలి ఆప్షన్స్. సో అట్లా ఆప్షన్స్ అన్ని క్రియేట్ చేసి స్టార్ట్ చేసిన దాంట్లోనే ఈ లాప్రోస్కోపిక్ పద్ధతి కానీ, మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్స్ కానీ, ఫైబ్రాయిడ్ రిమూవల్స్ ఇలా జరిగినప్పుడు ఓవర్ టైం అందరికీ తెలుస్తుంది. సో వంట కూడా మొదలు పెడదామండి. ఎస్ ఇప్పుడు ఐ థింక్ ద సేమ్ వే హీఈస్ గోయింగ్ టు ఫీల్. ఎప్పుడైతే ఈ కేక్ మంచిగా తినబుల్గా వస్తుందో అప్పుడు హరీష్ ఆల్సో ఈస్ గోయింగ్ టు ఫీల్ ద సేమ్ వే, సాధించేసాం ఏదో అని, అంతేనా? డెఫినెట్లీ. సో ఫస్ట్ అయితే మిల్క్ తీసుకున్నాం. ఈ మిల్క్లో ఏం చేస్తామంటే ఎగ్ ఎల్లోస్ వేసుకుంటాము. ఎగ్ ఎల్లోస్ వేసుకొని బాగా విస్క్ చేయాలన్నమాట. సో ఏంటంటే ముందు స్టవ్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు, బట్ ఎప్పుడైతే మనం ఫస్ట్ స్టవ్ మీద పెడతామో ఎగ్ ఎల్లో మనకు తెలిసిందే కదా చాలా ఎర్లీగా కుక్ అయిపోతుంది. సో ఐ బిలీవ్ యు నో. ఈ వైట్ వేస్ట్ అయినట్టేనా, పక్కన పడేద్దామా, ఆమ్లెట్ వేస్తుందామా? దట్ ఈస్ గుడ్. అదే తింటున్నారు చాలా మంది, యాక్చువల్లీ వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. డయట్ ఇది ఓన్లీ వైట్. సో ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ ఎంటర్డ్ ఎ కిచెన్, ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్. మళ్ళీ చూడండి, నేను నా కూతురికి ఎప్పుడు చెప్తాను, నువ్వు ఎప్పుడైనా నన్ను వంట చేయాలని చూడాలంటే ఎప్పుడు చూడలేవు. సో నేను చెప్పేసి వచ్చాను, ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ వస్తుంది, సో మళ్ళీ నన్ను అడగకుండా ఇక్కడే చూడు అనేసి. సో విల్ సీ హౌ ఇట్ గోస్. రైట్, ఓకే, ఫైన్. అన్నీ మీ దగ్గరే ఉంచుకున్నాను. అదే కదా మరి నేను నేర్చుకోవాలంటే ఎలాగా? నేను నేర్చుకోవాలంటే నేను అందిస్తేనే కదా నేర్చుకోవడం. సో ఇందాక అన్నట్లుగా మిల్క్ పెట్టి తర్వాత ఎగ్ వేస్తే ఏమవుతుందంటే ఎగ్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో గడ్డ కడుతున్నాను, అందుకని మిల్క్ వేసి దాంట్లో ఎల్లో మిక్స్ చేసేసాము. సో ఇప్పుడు ఏంటంటే ఎల్లో అండ్ ఎగ్ ఎల్లో అండ్ మిల్క్ మాలిక్యూల్స్ మిక్స్ అయ్యి అన్ని కలిపి ఒక్కసారిగా థికెన్ అవుతాయి అన్నమాట. మొత్తానికి గరిటె పట్టేసుకున్నారు చేతికి, పట్టించేశారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేసి చివరికి మళ్ళీ వంట ఇంటికి పంపించేశారు. దాంట్లో ఏంటండి నిజంగానే అంత బాధాకరమైన విషయం ఏంటి వంట చేయడం? ఇష్టమా లేదా అనేది పాయింట్. వాటర్
ఇందులో కొద్దిగా వాటర్ వేస్తుంది ఎందుకంటే బాగా థిక్ మిల్క్ ఉంది కదా. అట్లా కాదు, ఇప్పుడు యూ లైక్ టు కుక్, Of యూ course హ్యావ్ టు కుక్. అదే నీకు ఇష్టమైంది నువ్వు చేయాలి, నాకు ఇష్టం లేదు నేను చెయ్యను. మీకేమో సర్జరీలు చేయడం ఇష్టం. ఇదే టైంలో మేము రోజు రక్తం చూడబడి ఎక్కడ కూడా పట్టదు. ఏం చేయాలి చెప్పు? మీరు చెప్తే బాగానే ఉంటుంది కానీ ఆ వర్డ్ ఎవరైనా చెప్పారంటే. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసాం. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ మిక్సింగ్ వెల్. వెనిలా ఎసెన్స్ అండి ఫ్లేవర్ కోసం, అండ్ స్వీటనింగ్ కోసం షుగర్. ఓకే, ఎంత షుగర్ ఇది? అబౌట్ హాఫ్ కప్. మంచి ఆ ఫ్లేవర్ వస్తుంది కదండి వెనిలా సంబంధించి. ఎగ్జాక్ట్లీ. సో వాట్ వీ డూ, ఇట్ విల్ బి గెటింగ్ రెడీ. అది అలా వదులుదాము ఇంకొద్దిగా బాయిల్ వచ్చేంత వరకు. మళ్ళీ కలుపునా? కలుపుతాము. చాలు, ఈ లోపు ఏం చేద్దాం? పని అండి, అంతకన్నా ఎక్కువ పని ఎక్కండి. షూర్ అండి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ స్విస్ రోల్స్ రెడీ చేసుకుందాం. ఓకే, సో దీనికోసం ఏంటంటే మా చాకులు మా నగతులు చాలా చిన్నగా, చాలా మినిమల్ ఇన్వేజివ్ ఉంటాయి. మీ అంత పెద్ద పెద్దగా ఉండవు, పదునుగా ఉంటాయి. పద్దునుగా ఉంటాయి. కానీ ఇది అసలు కోస్తే కూడా తెగదు. నిజమే. సో ఇదేంటంటే ఇందాక చెప్పాను కదా, స్పాంజ్ అనమాట, వెనిలా స్పాంజ్. వెనిలా స్పాంజ్ని ఇది చాలా డెలికేట్ ఉంటుందండి, బ్రేక్ అయిపోతుంటుంది. ఇది బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే షుగర్ సిరప్ తోటి స్ప్రింకిల్ చేసుకుంటాం. ఓకే ఓకే ఓకే, నాకు ఇది ఇస్తారా ఒక్కసారి? ఇది నాకు గట్టపడుతుంది అనిపిస్తుంది. సో మధ్య మధ్యలో మనం ఇలా చేసుకోవడం మాత్రం నేర్చుకుందాం, అది మాత్రం చేయాలి. అండ్ రెండోది మీరు ఎన్జిఓ స్టార్ట్ చేశారండి కదండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ హెల్త్కి సంబంధించి పర్టికులర్లీ. వాట్ అండ్ ఎన్జిఓ డూ యూనో ఉమెన్ హెల్త్కి సంబంధించి ఏం చేస్తారు మీరు అందులో యాక్టివిటీ? అంటే 2012 నుంచి we started activity actually, but we enrolled it only in 2013 February. So what we thought is, when I was doing again ETV, Inadu paper and all that, media is very very important in spreading the word to the public. ఇప్పుడు నేను ఒకటి ఏదైనా చేయాలి అనుకుని ఇది మంచిది అని చెప్తే ఎంతమంది వింటారు? ఐ కెన్ రీచ్ అవుట్ 1000 people మ్యాక్సిమం. అంటే ఒక హాల్ నిండా మనుషులు ఉంటే చెప్పగలను, కానీ అందరికీ అది చెప్పగలగాలి అంటే ఈ భక్తునికి దేవుడికి అనుసంధానమైంది డాష్ అగరబత్తి. అలాగా ఒక డాక్టర్కి ఒక పేషెంట్కి అనుసంధానమైంది మీడియా. అంటే వీ హ్యావ్ టు టెల్ సంథింగ్. సో దట్స్ హౌ వీ యూస్ టు డూ దట్ లాట్. సో అవేర్నెస్, వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అరౌండ్, దెర్ ఆర్ 3 మేజర్ ల్యాబ్స్ ఆర్ ఫైండింగ్. అంటే పేషెంట్స్ గుడ్డిగా డాక్టర్ చెప్పారని చేసేసుకోవడం, విలేజెస్లో యూట్రస్ లేకుండా పోవడం. ఏంటమ్మా ఎందుకు తీసేసుకున్నారు యూట్రస్ అంటే, డాక్టర్ చెప్పేశారండి అదేదో క్యాన్సర్ అయిపోతుందంట, ఇలా అపోహలతో. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి సరిగ్గా, అపోహలు ఎక్కువ ఉండినాయి. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఇఫ్ మీడియా కమ్స్ ఫార్వర్డ్ వీ కెన్ రియలీ డూ గ్రేట్ థింగ్స్. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్, రైటింగ్ ఏ కాలమ్ అబౌట్ టెల్లింగ్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నాట్ రైట్, అట్లా అడ్వాంటేజెస్ అని అట్లా. సో ద సెకండ్ థింగ్ విచ్ ఐ సా ఇస్, చాలా వ్యాధులు ఇలా ఉంటాయంటే చిన్న చిన్న ఆపరేషన్స్ వాటితో నార్మల్ అయిపోతారు. చిన్న పిల్లలు NICUలో ఉంటారు, ఒక ఎక్స్ట్రా 1 day ఉంటే బేబీ బతికేస్తుంది, కానీ డబ్బుల మూలంగా వాళ్ళు ఉండలేకపోతారు. ఎంతమంది ఇవ్వగలరు, ఎంతమంది డబ్బులు ఇవ్వగలరు తెలియదు. సో దే షుడ్ బి ఎ ప్రాపర్ ఛానల్. ద థర్డ్ థింగ్ విచ్ ఐ అండర్స్టాండ్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ దట్ ఈ అవేర్నెస్ను ప్లస్ ఇదే కాకుండా వ్యాక్సినేషన్, ప్రివెన్షన్ అనేది ఆ రోజులో చాలా తక్కువ ఉండేది. కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కూడా ఎక్కువ వద్దే, ఇది యాక్చువల్లీ అవసరం లేదు. చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, సో ద థర్డ్ థింగ్ ఇస్ ప్రివెంటివ్. అంటే మనుషులందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రోగాలు ఇచ్చేస్తారు. అంటే మనకేం రోగాలు ఉండవు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగాలు ఇస్తాం, అది అపోహ. అంటే ఉన్న వాటిని లేట్గా వెళ్ళటం, లేదు రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలి అని ఆలోచించడం తక్కువ ఉండదు. ఇప్పటికి కూడా హరీష్, సిటీల్లో కూడా మనకి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది. అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అవి రాకుండా ఉండడానికి ఒక స్మియర్ టెస్ట్. అది మనకి జెలటిన్ షీట్స్ అండి, అది అలా వదిలేద్దాము. ఒక 1 minute కరిగిన తర్వాత we can. సో ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నా, ఐ థింక్ ద మెయిన్ 3 point అజెండా మాకు 3 women army 3 point అలాగా ఆఫ్ చేసేద్దాం. సో మాది ఒక 3 women army. లైక్ నేను చెప్పినట్టుగా మన ఫండ్ రైజింగ్ అంతా ఏమో మా పేషెంట్స్ చాలామంది విల్ బి సో హ్యాపీ విత్ అస్. మేము ఎన్జిఓకి ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాము అంటారు.
మళ్ళీ వాళ్ళ శామ్ ఫ్యాన్స్ చాలా మంది పంపిస్తుంటారు. నెక్స్ట్ పేషెంట్స్ ఎవరైనా మన హాస్పిటల్ నుంచే వస్తారు కాబట్టి డైరెక్ట్గా మాకు. సో ఒకటి జెన్యూన్ కేసెస్. సో జస్ట్ ఈ స్ట్రాబెర్రీ క్రస్ట్ ఉంది కదండి, కలర్ అయితే బాగా కనిపిస్తుంది. ఈ స్ట్రాబెర్రీ క్రష్ని కొద్దిగా స్ప్రెడ్ చేస్తాము, కొద్దిగా కూడా వేద్దాం. ఆల్రెడీ షుగర్ సిరప్ని బాగా స్ప్రింకిల్ అదే చేస్తాము. అంటున్నాను, దీంట్లో షుగర్, దాంట్లో షుగర్, మళ్ళీ షుగర్, ఇది తీపే తీపు అదే కదా. సో ఈరోజు మొత్తం మీద విమెన్స్ డేని మొత్తం తీయగా చేద్దాం అనుకుంటున్నారు. బాగా. ఒక్కరోజేనా లేకపోతే ఇయర్ అంతా కూడా హ్యాపీగా పెడతావా? ఉమెన్స్ డే అంటే ఒక్కరోజే డిసైడ్ అయిపోయావా? ఏమోనండి, నాకు ప్రతిరోజు సేమ్ లాగే ఉంటుంది. అనిపిస్తుందా మీ ఇంట్లో? మెన్స్ డే కోసమే కొద్దిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మెన్స్ డే మాత్రం ఒక్కరోజే హరీష్, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి మీరు. మాకు మాత్రం ఎవ్రీడే ఇవ్వండి. Now I'll take knife. Right. చూడటానికైతే చాలా బాగా కనిపిస్తుంది అందంగా. యాక్చువల్గా గార్నిష్ లాగా వస్తుందండి. మొత్తం పెట్టిన తర్వాత ఆ ప్లేట్లో బౌల్లో పెడతాము, తర్వాత కస్టర్డ్ ఫిల్లింగ్ ఇచ్చి ఫ్రీజ్ చేస్తే టాప్ లేయర్ మాత్రం వస్తుంది. మొత్తం మీద చాలా సన్నగా బాగా కట్ చేసేసారే మీరు. లేయర్ కోసం లేయర్లా వస్తుందండి. ఏం కావాలి బౌలా? సో దీంట్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకుంటాం. ఓకే. ఇదేంటంటే ఫ్రీజింగ్ టైప్ స్టైల్లో వస్తుంది అన్నమాట. ఐస్ కేక్ కైండ్ ఆఫ్. మీరు కూడా చాలా నైస్గా చాలా బాగా చేశారు కదా. చూడండి ఎంత చక్కగా ఉందో. అది భలే నుంచుంది అసలు. యాక్చువల్లీ ఒకటి దాని మీద ఒకటి. సో ఇట్స్ అ గుడ్ డే. సో ఇప్పుడు విల్ పోర్ దిస్ వన్ ఇంటూ. ఓకే, తీసేస్తా ఇప్పటికన్నా. దీనికి మోక్షం వచ్చింది ఇప్పుడు. పక్క నుంచి చూసిన ఓకే. సో దీన్ని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేద్దాం. ఫ్రీజర్లో ఒక 1 hour ఫ్రీజ్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ చూద్దాం. అయింది కదా, మొత్తానికి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు అట్లా, గంట నుంచి 2 గంటలు కూడా పట్టచ్చు ఫ్రీజ్ స్ట్రెంత్ని బట్టి. తర్వాత ఎలా ఉంటుందో అయ్యిందా? లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దీన్ని డీమోల్డ్ చేద్దాం. ఓకే. చాలా ఫ్రీజ్ అయినట్టు. ఎక్కడైనా సరే ఒక ఉమెన్ హ్యాండ్ పడాలి, అప్పుడే అది వస్తుంది. పని జరుగుతుంది అంతే. లక్ష్మీదేవి అంటాం కాదు, ఎదుర్రండి అంటాం కాదు. వెనక్కి కూడా నిల్చుకో. చూసావా వచ్చేసింది. చేసిందంటే నువ్వేలే, క్రెడిట్ మేము తీసుకోవట్లేదు. తీసుకోండి, వద్దు. కాదు, మమ్మల్ని చేసింది మీరే కదా. దట్ ఈస్ వెరీ గుడ్ సెంటెన్స్. యూ మేడ్ మై డే ఆన్ ఎ ఉమెన్స్ డే. ఇలాగే కాకుండా నీట్గా ప్రెజెంటేషన్లో పెట్టి చూద్దామండి ఎలా ఉంటుందో. నాకైతే ఇప్పుడే చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇంకా ఎంత బాగా ప్రజెంట్ చేస్తావో నేను చూస్తాను.